బింద బియ్యం కూడా ఇప్పుడు సప్లై చేయాలి. పప్పు ఇవ్వలేదు, నూనె ఇవ్వలేదు, బియ్యం ఇవ్వలేదు, కొద్దిగా ఆందోళనలో ఉన్నారు. మీ వీఆర్ఓని పంపించి ఇమీడియట్గా కొద్దిగా డిస్పాచ్ అయ్యే మార్గాన్ని అన్వేషించాలి. ఈమె పంచాయతీ వార్డు మెంబర్ సార్ నేను మీకు ఫోన్ కూడా చేసేసాను. రైస్ మిల్ వాళ్ళ నుంచి చెప్పండి. మన కారుణ్య మాట్లాడారు నా మనరా సంఘం పాస్ అయ్యేటప్పుడు ఈ ముందు కూడా ఆర్డర్ ఇచ్చాక ఈ వరద ప్రమాదాలు చేయకపోతే ఇవి కాంపన్సేషన్ ఇవ్వాలి. మీరు గవర్నమెంట్కి పంపించాలి. రిపోర్ట్ రాసి ఎక్స్రే తీసి మీకు ఇమీడియట్గా ఏలూరు హాస్పిటల్ పంపించి సిమెంట్ కట్ పడుతుందా, సర్జరీ పడుతుందా అనేది కూడా మీ మెడికల్ డిపార్ట్మెంట్కి ఎండార్స్మెంట్ చేయండి. మీకు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం మన మీద. ఇంకొకటి సార్, పేరు సార్ జోజి గారు, ఖమ్మనగూడు అమ్మాయి పేరు భద్రమ్మ. సరే భద్రమ్మ, ఈమెకి బియ్యం పోయలేదట, కొంతమంది పోసారట, ఇంకా 10 కుటుంబాలకు పోయలేదట. కొద్దిగా వీఆర్ఓకి చెప్పి ఆడ కూడా కొద్దిగా అందుబాటులోకి వచ్చేదాకా చూసి పెట్టండి సార్. ఇంకా ఇప్పుడు మాకు రేపు మేము 8,000 పాల ప్యాకెట్లు ఇస్తున్నాం. ఇప్పుడు ఏమైతే మీ మండలంలో బోర్డు సహాయంతో వెళ్ళే విలేజెస్ ఉన్నాయో దాంట్లో మా వాళ్ళని ఒకటి మీరు క్యారీ చేయాలి. ఆ పాల ప్యాకెట్లు తీసుకెళ్ళి మేము పంచుకుంటాం వాళ్ళని. కనీసం వాళ్ళు ఎంతమంది ఏ విధంగా ఎట్లా సురక్షితంగా ఉన్నారా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా తెలుసుకోవడానికి మమ్మల్ని బోర్డు తెచ్చుకోమన్నా మరి మీ పర్మిషన్ ఇస్తానంటే బోర్డు తెప్పించేస్తారా? లేదు మీ బోర్డులో మమ్మల్ని తెచ్చుకెళ్తానంటే కూడా ఇబ్బంది లేదు. మేము అందరం ఏమి రావు, ఈయన వస్తాడు లోకల్ పర్సన్ కాబట్టి. మీరు పై ఆఫీసర్తో మాట్లాడతారా, మీరు డేషన్ తీసుకుంటారా? ఇప్పుడు ఎంతసేపులో చెప్తారు మరి బోర్డు రావాలంటే మాకు లారీ రావాలి కదా. సాంకోల్లో మిమ్మల్ని డిమానిటైజ్ చేద్దామని కాదు, కానీ ఇంకా స్పీడ్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. పడిపోయిన వాళ్ళకి గోడ పడిపోయినట్టు ఎంత చెప్తున్నారు? అవును సార్, 1,000 సింగిల్ పర్సన్కి వాటర్ వస్తే ఇచ్చేటప్పుడు, అవి కాకుండా గోడ పడిపోతే వేరే ఇవ్వాలి. ఇల్లు పడిపోతే 1,09,000 ఇవ్వాలి. మైదాన ప్రాంతం అయితే 90,000 ఇవ్వాలి. అది మీరు ఇచ్చినటువంటి జీవోలో ఉంది. జీవో నెంబర్ 15 నా దగ్గర ఉంది. మీకు కావాలంటే కాపీ ఇస్తాను. మీరు అవన్నీ కూడా ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలి. మేము అధికారం ఉన్నా లేకపోయినా గత 40 ఏళ్ళుగా ఈ పార్టీ యొక్క సిద్ధాంతం ప్రజల కోసం పోరాటం. మేము రాజకీయంగా మేము ఏదో చేస్తున్నాం అనుకోవద్దని మా బాధ్యత సార్ అడగటం అడగటం కూడా. ఈ మండలం వచ్చి 15 పంచాయతీలు దాకా ఉన్నాయి. హ్యాబిటేషన్స్తో కలిపి సుమారుగా 25 నుంచి 30 గ్రామాలు ఇంకా ముంపు బారిలోనే ఉన్నాయి. జనజీవన స్రవంతిలోకి వాళ్ళు రావటం కానీ మనం పోవటం కానీ జరగటం లేదు. కానీ అధికారులు బోటు సహాయంతో వెళ్ళాము, అంతా కొండల మీద గుట్ల మీద సురక్షిత ప్రాంతాల్లో ఉన్నారు. వాళ్ళకి అన్ని సౌకర్యాలు మేము కలగజేస్తున్నామని చెప్తున్నారు. సెల్ ఫోన్ సౌకర్యం కూడా లేకపోవడంతో, కరెంటు లేకపోవడంతో మరి అక్కడి నుంచి కమ్యూనికేషన్ ఏమీ లేదు. రేపు పొద్దున్న తహసీల్దార్ని ఇప్పుడు రిక్వెస్ట్ చేసాం, మీరు బోట్ పర్మిషన్ ఇస్తే మేము బోట్ తీసుకొచ్చి మా పార్టీ తరఫున మేము వెళ్ళి వాళ్ళందరినీ కూడా పరామర్శ చేసి ఆ కుటుంబాలను ఆదుకుంటాం. లేదు మీరు బోట్ పర్మిషన్ ఇవ్వకపోతే మీ బోట్లోనే మా మనిషిని ఒక అతను తీసుకుని వెళ్ళి వాళ్ళందరితో కూడా మాట్లాడించేటువంటి ఏర్పాటుని చేయమని చెప్పి అడిగాం. పై అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి తప్పనిసరిగా ఆ ఏర్పాటుని చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఈ గోదావరి వరదల వలన కుక్కునూరు, వేలేరుపాడు మరి పూర్తిగా నష్టపోయింది. తినటానికి ఉండి, ఉండటానికి ఉండి, అన్ని వసతులు ఉండి ఈనాడు ఈ 2 మండలాల్లో ప్రజలు ఒక అనాథల మాదిరిగా బిచ్చమెత్తుకునే వాళ్ళ కంటే హీనంగా మరి వాళ్ళు బ్రతుకుతున్నారంటే ఇది ప్రభుత్వం యొక్క చేతగానితనం, నిర్లక్ష్యం. చేయాలనేటువంటి దృక్పథంతో చేయకోకుండా నాంచివేత ధోరణితో ఇవాళకి 7 రోజులు 8 రోజులు అయితే ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో బియ్యము, మంచినూనె, పప్పు కనీసం తినటానికి తిండిని కూడా పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. మేము తప్పనిసరిగా ఎక్కడెక్కడైతే మరి ల్యాప్సెస్ ఉన్నాయో ఆ ల్యాప్సెస్ అన్నింటినీ కూడా పబ్లిక్లో తిరిగి మా నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావటం, ఒక ప్రతిపక్ష పార్టీగా
మా బాధ్యత తప్పనిసరిగా ఎవరికైతే అందలేదో, ఎవరికైతే నష్టపోయి ఉన్నారో ఆ కుటుంబాలన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం ఆదుకునే వరకు కూడా మరి పేదల పక్షాన ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.